హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ సంబంధించి 2024 ఫిబ్రవరి 22 షిఫ్ట్ 2 పేపర్ అయితే సాల్వ్ చేస్తున్నాం. ఆప్టిట్యూడ్ మాక్ టెస్ట్. ఓకే, ఆప్టిట్యూడ్ మాక్ టెస్ట్ అయితే సాల్వ్ చేస్తున్నాం. ప్రీవియస్గా రీజనింగ్ మాక్ టెస్ట్ కూడా అప్లోడ్ చేస్తాం, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఆప్టిట్యూడ్ సంబంధించి అలాగే రీజనింగ్ సంబంధించి మీకు మెంబర్షిప్ క్లాసెస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఛానల్ మెంబర్షిప్కి వాటి యాక్సెస్ ఉంటుంది, కాబట్టి జాయిన్ బటన్ ద్వారా మన ఛానల్ మెంబర్షిప్గా మీరు జాయిన్ అవుతే ఒకవేళ మీరు జాయిన్ అయ్యేటప్పుడే మీకు ఏ వీడియో యాక్సెస్ ఉందో కూడా మీకు కనిపిస్తుంది. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. సరికి రీజనింగ్ క్లాసెస్ లెవెల్. సరే, మీరు ఏ మాక్ టెస్ట్ తీసుకున్నా, మీరు ఏ జాయిన్ బటన్ ద్వారా మీరు ఏ లెవెల్‌లో జాయిన్ అయినా మీకు ఆటో పేమెంట్ అయితే ఉంటుంది. ఆటో పేమెంషన్ అనమాట. ఆటో పేమెంట్ అడుగుతుంది. అంటే అర్థం ఏంటంటే ప్రతి నెల అదే డిడక్ట్ అవుద్దనమాట ఆటోమేటిక్‌గా. కాకపోతే అక్కడ పెద్ద ఇబ్బందేమి ఉండదు. జస్ట్ మీరు 1 మంత్ చేసుకొని, ఆ నెక్స్ట్ మంత్ మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు పేమెంట్ తీసుకునేటప్పుడు అక్కడ క్యాన్సిల్ ఎట్ ఎనీ టైమ్ అని ఉంటుంది. ఓకేనా? ఆటో పేమెంట్ ఉందని చెప్పేసి మీరు మెంబర్‌షిప్ తీసుకోవడానికి భయపడొచ్చు. కానీ అందులో ఎటువంటి ఇబ్బందేమి ఉండదు. మీరు పేమెంట్ తీసుకున్న తర్వాత క్లాసెస్ వినండి. క్లాసెస్ అర్థం కాలేదు, ఆ రోజు మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆటో పేమెంట్ చేయొచ్చని. ఆటో పేమెంట్ అని ఉంటది. అంటే ప్రతిసారి ఇక మన ఛానల్ మెంబర్‌షిప్‌లో మనం ఎలాగ మెంబర్‌షిప్ క్లాసెస్ అప్‌లోడ్ చేస్తూనే ఉంటాం కాబట్టి మీకు యూజ్ అవుద్ది. సో, అదే ఉద్దేశ్యంతో యూట్యూబ్ గూడా అలాగనే మనకి ఆ మెంబర్‌షిప్ ఏదైతే అమౌంట్ ఉందో అది ప్రతి నెల వస్తదనమాట. సేమ్ యాస్ రీచార్జ్ లాగా. అంటే ప్రతి మొబైల్‌కి మీరు రీచార్జ్ ఎలా చేసుకుంటారో ఎవ్రీ మంత్, అలాగే ఇది కూడా ఎవ్రీ మంత్ రీచార్జ్ లాగా చేసుకొని క్లాసెస్ వింటూ ఉంటారు ఛానల్ మెంబర్‌షిప్‌గా. ఒకవేళ మీకు క్లాసెస్ అర్థం కాలేదు, క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ చేసుకుంటే మీ పేమెంట్ మీకు రిటర్న్ వస్తది. అది జాయిన్ మెంబర్‌షిప్ సంబంధించి. ఇక నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. ఆప్టిట్యూడ్ క్లాసెస్. సో, ఆప్టిట్యూడ్ మాక్ టెస్ట్. విజ్డమ్ హిల్‌కి సంబంధించి 2024లో ఎస్ఎస్‌సి జీడీ పేపర్ అయితే సాల్వ్ చేస్తున్నాం. ఓకేనా? ఎస్ఎస్‌సి జీడీ పేపర్. సో, మన ఛానెల్‌లో ఎక్కువగా క్లాసెస్ విన్న, ఒకవేళ ఏమైనా మంచి పెర్ఫార్మన్స్ వచ్చిన వీడియో ఏదైనా ఉందంటే ఎస్ఎస్‌సి జీడీ. సో, జీడీ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా మన ఛానల్ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో, ఎస్ఎస్‌సి జీడీ వెరీ ఇంపార్టెంట్. సో, మనకి ఎక్కువగా ఉపయోగపడుద్దనమాట. సో, ఎక్కువ ఎస్ఎస్‌సి జీడీ సంబంధించి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నో వారందరికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ పేపర్. సో, మనం సాల్వ్ చేసేదేంటంటే ప్రీవియస్ ఇయర్ పేపర్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. కాబట్టి ప్రిపేర్ అవుతున్న ప్రతి స్టూడెంట్‌కి కూడా, ప్రతి యాస్పిరెంట్‌కి కూడా మీరు షేర్ చేయండి. ఓకేనా? ఓకే. అలాగే వారికి క్లాసెస్ కావాలనుకుంటే జాయిన్ మెంబర్‌షిప్ ఉంటది. ఆ జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అవుతే బేసిక్ లెవెల్ నుంచి, బేసిక్ లెవెల్ టు అడ్వాన్స్ లెవెల్ క్లాసెస్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుద్ది. బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్. సో, ఈచ్ క్వెషన్ ఈజ్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్. ప్రతి క్వెషన్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వెషన్ బేస్ చేసుకొని మనం క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. కావాలంటే మీరు ఆప్టిట్యూడ్ క్లాసెస్ తెలుగు, రీజనింగ్ క్లాసెస్ తెలుగు అనే ప్లే లిస్ట్ మన ఛానెల్‌లో ఆల్రెడీ ఫ్రీగానే ఉన్నాయి. అవొకసారి చెక్ జేసుకోండి. సో, ఇప్పుడు నేను చెప్పే ఈ క్లాస్ మీకు అర్థమవుతున్నా సరే, మీరు జాయిన్ మెంబర్‌షిప్‌గా జాయిన్ అవ్వచ్చు. ఈ విధంగానే క్లాసెస్ అయితే ఉంటాయి. కాకపోతే ఇందులో నేను బేసిక్ కాన్సెప్ట్ చెప్పకపోవచ్చు. కానీ నేను చెప్పే సెపరేట్ క్లాసెస్‌లో బేసిక్ కాన్సెప్ట్ నుంచి మొదలుపెడతాం. మీకు బేసిక్ కాన్సెప్ట్ తెలుసనుకుంటే ఫార్వర్డ్ చేసి అడ్వాన్స్, లేదా మీకు ఎక్కడి వరకు తెలుసో అక్కడి నుంచి వినండి. లేదు, ఒకవేళ రివిజన్ అవుద్దనుకుంటే బేసిక్ నుంచైనా సరే వినండి. సో, ప్రతి పాయింట్ గూడా ఒక నోట్స్ మెయింటైన్ జేసుకోండి. నోట్స్ మెయింటైన్ జేస్తే బాగుంటది. ఓకే. ఫస్ట్ క్వెషన్ సాల్వ్ చేద్దాం చూడండి. ఏ పర్సన్ బాట్ సమ్ పెన్స్ ఎట్ ఎ రేట్ ఆఫ్ 20 ఫర్ రూపీ అండ్ సోల్డ్ దెమ్ ఎట్ ఎ రేట్ ఆఫ్ 15 ఫర్ ఏ రూపీ. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ అన్నాడు. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఆర్టికల్స్ ప్రైస్ అనే ఈజీ మెథడ్ ఉంటది. సో, దాన్ని యూజ్ చేసి మనం సాల్వ్ చేద్దాం. ఆర్టికల్స్ ప్రైస్. ఓకేనా? కాస్ట్ ప్రైస్, కాస్ట్. సో, ఎన్ని ఆర్టికల్స్ తెచ్చాడు? సో, 20 ఆర్టికల్స్‌ని 1 రూపీస్ తెచ్చాడు. ఎ పర్సన్ బాట్ సమ్ ఆర్టికల్స్ ఫర్ 20 ఫర్ ఏ రూపీ. ఓకేనా? రేట్ ఆఫ్ 20 ఫర్ ఏ రూపీ. అంటే 20 ఆర్టికల్స్ వచ్చేసరికి 1 రూపీ తెచ్చాడన్నమాట. కాబట్టి ఇక్కడ ఆర్టికల్స్ వచ్చేసరికి నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ 20, ప్రైస్ వచ్చేసరికి 1 రూపీ. సోల్డ్ దెమ్ ఎట్ ఎ రేట్ ఆఫ్ 15 ఫర్ ఏ రూపీ. అదే 1 రూపీకి 15 ఆర్టికల్స్ కిందగా సేల్ చేశాడన్నమాట. ఓకేనా? సోల్డ్ దెమ్ 15 ఫర్ ఎ రూపీ. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటున్నాడు. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంతో మనం చెప్పాలి. ఓకేనా? అతనికి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంతొచ్చింది. ఓకే. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆర్టికల్స్ ఈక్వల్ చేసుకోవాలి. ఆర్టికల్స్ ఈక్వల్ చేయాలంటే ఈ 20 అలాగే 15 సేమ్ నంబర్‌లోకి రావాలి. సింపుల్‌గా చెప్పాలంటే 20, 15కి ఎల్‌సిఎం ఏంటో చూడండి. ఎల్‌సిఎం ఏమొస్తుంది? 60 వస్తుంది కదా!
సో, ఇక్కడున్న ఆర్టికల్స్‌ని 60లోకి చేంజ్ చేయాలంటే 20 ఇంటూ 3 టైమ్స్, 15 ఇంటూ 4 టైమ్స్ చేయాలి. అలాగే ఇక్కడ ప్రైస్ గూడా 3 టైమ్స్ అవుద్ది. ఇక్కడ గూడా ప్రైస్ 4 టైమ్స్. అంటే లైన్ వచ్చేసరికి ఒకే నంబర్‌తో మల్టిప్లై అవ్వాలి. మీరు గనక మన ఛానల్ ప్రీవియస్ నుంచి చూస్తూ ఉన్నట్లయితే, నేను చెప్పే ఈ షార్ట్‌కట్ సింపుల్‌గా అర్థమవుద్ది. ఓకే. నెక్స్ట్ సీపీ అక్కడి నుంచి రాసుకోండి. సో, 20 3 జే ఎంత అవుతుంది? 60. ఇక్కడ 1 ఇంటూ 3 3 రూపీస్. అంటే 60 ఆర్టికల్స్ 3 రూపీస్ తెచ్చినట్లు. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 15 4 జా 60. అదే 60 ఆర్టికల్స్ వచ్చేసరికి 4 వన్స్ 4 రూపీస్ కమ్మినట్లు. అంటే 3 రూపీస్ తెచ్చి 4 రూపీస్ కమ్మాడు. అంటే 1 రూపీ లాభం. బై సీపీ ఎంత? 3 రూపీస్ ఇంటూ 100. అంటే 100/3. సో, 100/3%. సింపుల్‌గా చెప్పాలంటే 3 3 జా 9. అగైన్ 3 3 జా 9 1/3. సో, 33 1/3% అయితే ప్రాఫిట్ వచ్చిందని అర్థం. సో, ఈ విధంగా సింపుల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల టైం పట్టింది గానీ, ఇక్కడ మీరు ఆర్టికల్స్ ఈక్వల్ జేసుకోవాలి. తెచ్చిన ఆర్టికల్స్ ఈక్వల్ జేసుకుంటే, ఆ ప్రైస్ వాటి ప్రైస్ ఎంత ఇంక్రిమెంట్ అయిందో చూస్తాం. ఆ ప్రైస్ ఇంక్రిమెంట్ నుంచి సెల్లింగ్ ప్రైస్ ఈస్ గ్రేటర్ దెన్ కాస్ట్ ప్రైస్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ప్రాఫిట్. సో, హియర్ 4 ఈస్ గ్రేటర్ దెన్ 3. సో, 1 రూపీ ప్రాఫిట్. 1/3 ఇంటూ 100 చేస్తే మనకి 33 1/3% అయితే ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా? నార్మల్‌గా అయితే దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే అది ఎలా సాల్వ్ చేస్తామనేది జనరల్‌గా ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం వేరే మెథడ్ చేస్తాం. మీరు గనక ఎస్ఎస్‌సి, జీడీకి సంబంధించి సెపరేట్ ప్లే లిస్ట్ ఉంటుంది. 20, 23 పేపర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. 20, 23 ఎవ్రీ పేపర్ కూడా మనం మాక్ టెస్ట్‌లో ఫ్రీగానే సాల్వ్ చేస్తాం. అది అవైలబుల్‌గా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. Next problem. After giving 10% discount on article, there is a still profit of 10%. What will be the profit percentage when no discount is given? After giving 10% డిస్కౌంట్ అన్నాడు. 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఆర్టికల్ అప్పటికి కూడా 10% ప్రాఫిట్ వస్తుంది మనకి. వాట్ విల్ బి ద ప్రాఫిట్ పర్సెంట్ వెన్ నో డిస్కౌంట్ ఈస్ గివెన్? ఒకవేళ 10% డిస్కౌంట్ ఇస్తే 10% ప్రాఫిట్ వచ్చింది. ఒకవేళ డిస్కౌంట్ ఇవ్వలేదంటే ఎంఆర్‌పీ రేట్‌కి సేల్ చేసినట్లు. సో, ఎంఆర్‌పీ రేట్‌కి సేల్ చేసినప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంతనో చెప్పాలి. ఓకేనా? ఓకే. ఇక్కడ చూడండి డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత ఇచ్చాడు? 10% ఇచ్చాడు. 10% అంటే 1/10. న్యూమరేటర్‌లో డిస్కౌంట్ ఉంటుంది. డినామినేటర్‌లో ఎంఆర్‌పీ ఉంటుంది. కాబట్టి ఎంఆర్‌పీ ఈజ్ టు సెల్లింగ్ ప్రైస్ చూద్దాం. సో, ఎంఆర్‌పీ వచ్చేసరికి ఎంతొస్తుంది? ఎంఆర్‌పీ ఎంతుంది? ఇక్కడ 10 ఉంది. కాబట్టి 10 ఈజ్ టు సెల్లింగ్ ప్రైస్ ఎంతొస్తుంది? 10 రూపీస్ ఎంఆర్‌పీ, 1 డిస్కౌంట్ 10 - 1 అంటే 9 సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాఫిట్ చూడండి. ప్రాఫిట్ అంటే 10%. ప్రాఫిట్ 10% అంటే 1/10. న్యూమరేటర్‌లో ఉంది ప్రాఫిట్ అంటాం. డినామినేటర్‌లో ఉంది కాస్ట్ ప్రైస్ అంటాం. కాబట్టి ఇక్కడ నుంచి ఏమొస్తుంది మనకి కాస్ట్ ప్రైస్ ఈజ్ టు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. కాస్ట్ ప్రైస్ 10 ఉంది కాబట్టి 10 రాస్తాం. ఈజ్ టు సెల్లింగ్ ప్రైస్ ఎలా వస్తుంది? 1 ప్రాఫిట్ రావాలి. కాస్ట్ ప్రైస్ 10 రూపీస్‌కి కొన్నాం. 1 ప్రాఫిట్ రావాలంటే 10 + 1 11 రూపీస్‌కి అయితే సేల్ చేస్తాం. సో, ఈ విధంగా అయితే మనకి రేషియోతో అయితే ఇచ్చాడు. ఇక్కడ నుంచి మనం కరెక్ట్‌గా రాసుకుందాం చూడండి. సో, మార్క్డ్ ప్రైస్ ఈస్ టు సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు ఎంతుంది అక్కడ? 10:9. అగైన్ ఇక్కడ ఏం రాయాలంటే సెల్లింగ్ ప్రైస్ ఈస్ టు కాస్ట్ ప్రైస్ రాయాలి. అప్పుడు ఎంత అవుతుంది? 11 సో, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఈస్ టు కాస్ట్ ప్రైస్. సో, 11:10. ఓకే. రివర్స్ రాసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సేమ్ నంబర్స్ ఉండాలన్నమాట. సేమ్ ఏస్ ఆర్ సేమ్ బీస్ అన్నట్టు. సో, ఇప్పుడొచ్చే రేషియో ఏమవుతుంది మనకి? మార్క్డ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్. ఓకే. సో, మీరు గనక రేషియో, ప్రపోర్షన్ క్లాస్ వినుంటే ఇప్పుడు చెప్పే నేను ఈ పాయింట్ మీకు అర్థమవుద్ది. సో, ఇందులో ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్టికల్‌గా మల్టిప్లై చేయాలి. 10 × 11 110 అవుతుంది. ఈజ్ టు నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేయాలి. సో, 11 × 9 99 ఈజ్ టు అగైన్ స్ట్రెయిట్ మల్టిప్లై చేయాలి. 9 × 10 90. అంటే ఇక్కడొచ్చిన రేషియో ఏమవుతుంది? ఫస్ట్‌దొచ్చేసరికి మార్క్డ్ ప్రైస్. నెక్స్ట్‌దొచ్చేసరికి సెల్లింగ్ ప్రైస్. ఆ తర్వాతది కాస్ట్ ప్రైస్. అంటే 90 రూపీస్‌కి కొన్నాం. 99 రూపీస్ సెల్ చేస్తాం. అప్పుడు మనకి 10% ప్రాఫిట్. మార్క్డ్ ప్రైస్ ఎంతుందంటే 110 ఉంది. సేల్ చేసింది 99 రూపీస్ కాబట్టి 10% డిస్కౌంట్ ఇచ్చినట్లు. ఓకే. ఇప్పుడు క్వెషన్ కండిషన్ అప్లై చేయండి. వెన్ నో డిస్కౌంట్ ఈస్ గివెన్. అసలు డిస్కౌంటే ఇవ్వకుంటే ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నాడు. డిస్కౌంట్ ఇవ్వలేదు అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమైనట్లు? మార్క్డ్ ప్రైస్‌కి అమ్మినట్లు. సో, మార్క్డ్ ప్రైస్ ఎంతుంది ఇక్కడ? 110 ఉంది. కాబట్టి 110 రూపీస్ సేల్ చేశాడు. కాస్ట్ ప్రైస్ ఎంతుందంటే 90 రూపీస్ తెచ్చాడనమాట. సో, 90 రూపీస్ తెచ్చుకున్నాడు. ఎంత లాభం ఇక్కడ? సో, 90 రూపీస్ తెచ్చి 110 రూపీస్ సేల్ చేశాడనమాట. సో, ఎంత లాభం అంటే 20 రూపీస్ లాభం.
డివైడెడ్ బై, సో, మనం ప్రాఫిట్ దేని మీద కాలిక్యులేట్ చేస్తాం? కాస్ట్ ప్రైస్ మీద. సో, కాస్ట్ ప్రైస్ మీద కాబట్టి బేస్‌లో 90 రాస్తాం. ఇంటూ 100 చేస్తే ఆన్సర్ వచ్చేస్తది. చూడండి 2 జీరోస్ 2 జీరో క్యాన్సిల్ అవుద్ది. సో, 200/9. సో, మీరు క్యాన్సిల్ చేస్తే 9 2 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. 18 అగైన్ 20 9 2 టైమ్స్ పాయింట్. సో, 22 పాయింట్ల ఆన్సర్ ఉంటది. ఆప్షన్‌లో చెక్ చేసుకోవచ్చు. సో, 22 పాయింట్స్‌లో మనకి ఆప్షన్స్ ఉంటాయి. సో, ఇది డైరెక్ట్‌గా ఎగ్జామ్ క్వెషన్ పేపర్ కాబట్టి మీకు ఆప్షన్ ప్రొవైడ్ చేయడం కుదరలేదు. ఓకేనా? సో, అక్కడున్న క్వెషన్స్ అన్ని ఇక్కడ తీసుకొచ్చి దీన్ని పీపీటీ చేసి, దీన్ని పీడీఎఫ్ చేసి అప్‌లోడ్ చేయాలి. కాబట్టి ఇక్కడికే సరిపోతుంది. ఆప్షన్స్ అన్ని టైప్ చేయడానికి టైం ఉండదనమాట. కాబట్టి 22 పాయింట్‌లో ఆప్షన్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఈ క్వెషన్ పేపర్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా! మీకు గూగుల్‌లో నెట్‌లో మీరు చెక్ చేసుకుంటూ ఉంటది. ప్రీవియస్ ఇయర్ పేపర్స్. సో, 22 ఫిబ్రవరి షిఫ్ట్ 2 పేపర్ ఇది. కాబట్టి మీరు ఆ పేపర్ డౌన్‌లోడ్ చేసుకొని, ఆ క్వెషన్స్ అన్ని కూడా నేను చెప్తూ ఉన్నాను కదా! ఆప్టిట్యూడ్ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. ఒకవేళ ఈ పీడీఎఫే మీకు కావాలనుకుంటే విజ్డమ్ హెల్ప్స్ అని టెలిగ్రామ్ ఛానెల్ ఉంటుంది. అందులో జాయిన్ అవ్వండి. విజ్డమ్ హెల్ప్స్. సో, డబ్ల్యూ సింబల్ ఉంటది. అందులో మీరు జాయిన్ అవుతే ఈ టెలిగ్రామ్ ఈ పీడీఎఫ్ మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. మనీష్ alone can complete a work in 48 days. Pratap alone can complete same work in half of the time taken by Manish. In how many days will both together complete one fourth of the total work అన్నాడు. ఓకే. సో, మనీష్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు? మనీష్ అలోన్ 48 డేస్‌లో కంప్లీట్ చేస్తాడు. నెక్స్ట్ ప్రతాప్ చూస్తే మనీష్ కంప్లీట్ చేసే దాంట్లో హాఫ్ ఆఫ్ ది టైమ్ టేకెన్ బై మనీష్ అన్నాడు. అంటే హాఫ్ ఆఫ్ ది టైమ్ టేకెన్ బై మనీష్. సో, కంప్లీట్ ద సేమ్ వర్క్ బై ప్రతాప్. ప్రతాప్ ఏం చేస్తుండంటే మనీష్ కంప్లీట్ చేసే టైంలో సగం చేసేస్తున్నాడు. అంటే బై 2 చేయాలి. బై 2 చేస్తే ఏమొస్తుంది? 2 2 2 4 కాబట్టి 24 డేస్‌లో ఈ ప్రతాప్ అనే అతను కంప్లీట్ చేస్తుండనమాట. ఇప్పుడు టోటల్ వర్క్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఎల్‌సీఎం కనుక్కోవాలి రెండిటికి. సో, ఎల్‌సీఎం ఆఫ్ 28 అండ్ 48, 24 వచ్చేసరికి టోటల్ వర్క్ అవుద్ది. సో, ఎంత ఎల్‌సీఎం అంటే 48. ఓకేనా? ఈ 48 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 1 టైమ్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 48 24తో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 2 టైమ్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీనింగ్ ఏంటంటే ప్రతాప్ అనే అతను పర్ డే 2 పార్ట్స్ వర్క్ చేస్తే, మనీష్ అనే అతను పర్ డే 1 పార్ట్ వర్క్ చేస్తాడని అర్థం. ఓకే. ఇప్పుడు క్వెషన్ అంటే హౌ మెనీ డేస్ ఇప్పుడు క్వెషన్ ఏంటంటే ఇన్ హౌ మెనీ డేస్ విల్ బోత్ టుగెదర్ 1/4 ఆఫ్ ది టోటల్ వర్క్ కంప్లీట్. ఓకే. టోటల్ వర్క్‌లో 1/4 కావాలి ఇప్పుడు మనకి. 1/4 పార్ట్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? ముందు టోటల్ వర్క్ 48 ఉంది. అందులో 1/4 అంటే 4 1 4 2 అంటే 12th పార్ట్. ఈ 12 టోటల్ వర్క్‌ని ఎన్ని రోజులు ఎవరు కంప్లీట్ చేయాలి? సో, ఎం+పి ఇద్దరు కూడా మనీష్ ప్లస్ ప్రతాప్ ఇద్దరు కూడా రావాలి. సో, మనీష్ రోజుకు 1 పార్ట్ వర్క్ చేస్తాడు. ప్రతాప్ రోజుకు 2 పార్ట్స్ వర్క్ చేస్తాడు. ఇద్దరు కలిసారంటే ఒక రోజులో 3 పార్ట్స్ వర్క్ కంప్లీట్ అవుతుంది. టోటల్ 12 పార్ట్స్ ఉన్నాయి. అది ఎవరు చేయాలంటే రోజుకు 3 పార్ట్స్ చేస్తారు కాబట్టి బై 3 చేస్తాం. సో, క్యాన్సిల్ చేస్తే 4 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది కాబట్టి 4 డేస్ అనేది ఆన్సర్ అవుద్ది. ఓకేనా? 4 డేస్ ఆన్సర్ అవుద్ది. ఒకవేళ మీకు టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ తెలియకుంటే, టైమ్ అండ్ వర్క్ సంబంధించి కూడా మన ఛానెల్‌లో క్లాసెస్ చేశాం. ఇంకా మెంబర్‌షిప్ క్లాసెస్‌లో ఇంకా అడ్వాన్స్‌డ్ క్లాసెస్ అయితే అప్‌లోడ్ చేయడం జరుగుద్ది. క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుద్ది. మెంబర్‌షిప్ క్లాసెస్ అప్‌లోడ్ చేస్తూ ఉన్నప్పుడు. ఓకేనా? ప్రెజెంట్ అప్‌లోడ్ చేస్తున్నాం. స్టార్ట్ చేసాం కాబట్టి ప్రెజెంట్ రీజనింగ్ కంప్లీట్ అవుతున్నాయి. సో, రీజనింగ్ అవ్వగానే ఇక ఆప్టిట్యూడ్ కూడా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ముందు మీరు రీజనింగ్ క్లాసెస్‌లో ఉంటే అందులో మీకు ఎలాగో క్లాస్ వింటారు కాబట్టి అందులో అప్డేట్ అయితే అర్థమవుద్ది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి. అన్ ఏ సమ్ సింపుల్ ఇంట్రెస్ట్ at annual rate of 10% for 8 years is 8,000. What will be the compound interest on the sum on the same sum at annual rate of 10% for 3 years? Okay. On a sum simple interest annual rate of 10% for 8 years is 8,000. అని సమ్ అన్నాడు. సమ్ ఎంతో చెప్పలేదు మనకి ప్రిన్సిపల్ అమౌంట్. కానీ ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతో తెలీదు గానీ దానికి ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. అది సింపుల్ ఇంట్రెస్ట్ అంట. ఎంతొచ్చిందంటే 8,000 వచ్చింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 10%. ఎన్ని సంవత్సరాలంటే 8 సంవత్సరాలకి 8,000 వచ్చిందనమాట. అయితే ప్రిన్సిపల్ ఒరిజినల్‌గా ఎంతుందో తెలీదు. అది కనుక్కోవాలి. అది కనుక్కున్న తర్వాత ప్రెజెంట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి యాన్యువల్ అదే 10% రేట్‌కి 3 ఇయర్స్‌కి గాని కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతొస్తదో జెప్పాలి. అంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒకటే ప్రాబ్లమ్‌లో చెప్పాడనమాట. ఓకే. సో, వాడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా మనకి షార్ట్‌కట్‌లు ఉన్నాయి గదా! మనం యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. ఓకే.
సో 8000 అన్నాం కాబట్టి 8000 రాస్తాం డివైడెడ్ బై. సో 8000 అనేది ఏంటిది? ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ కాబట్టి మనకి ఇంట్రెస్ట్ పర్సెంటేజ్‌లో ఏం రాసుకుంటాం? ఆర్ ఇంటూ టీ పర్సెంటేజ్. పర్సెంటేజ్‌లో ఏం రాస్తాం? ఆర్ ఇంటూ టీ పర్సెంట్. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10% ఇంటూ టైమ్ అంటే 8. సో 10 8 80% అవుతుంది. ఓకేనా? ఓకే. కాబట్టి ఇక్కడ ఇచ్చింది కూడా ఇంట్రెస్టే. మనం రాయాల్సింది కూడా ఇంట్రెస్ట్ యొక్క పర్సెంటేజ్. అది సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఇలా కనుక్కుంటాం. పర్సెంటేజ్‌లో ఆర్ ఇంటూ టీ పర్సెంటేజ్. కాబట్టి 80% ఇంటూ మీకు ఈ షార్ట్ కట్ అర్థం కావాలంటే మీరు మన ఛానెల్‌లో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ కంప్లీట్ చేస్తే అర్థమవుతుంది. సో, ఇప్పుడు మనకేం కనుక్కోవాలి? ఇంటూ ఫైండింగ్ వాల్యూ ప్రిన్సిపల్ అమౌంట్. ప్రిన్సిపల్ అమౌంట్ కనుక్కోవాలి కాబట్టి ఇంటూ 100 చేయండి ప్రిన్సిపల్ అమౌంట్ వస్తది. ఓకేనా? సో, 80 10 టైమ్స్. ఓకేనా? 0, 0 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ డైరెక్ట్‌గా 80, 80 క్యాన్సిల్ అయితే 2 జీరోస్. ఓకే. నెక్స్ట్ సో, డైరెక్ట్‌గా 10,000. సో, ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి 10,000 అయింది. ఓకే. కనుక్కున్నాం. మనకి ఇక్కడ నుంచి 100తో మల్టిప్లై చేస్తే ప్రిన్సిపల్ వస్తది. ఎందుకొస్తదంటే 100 అనేది ప్రిన్సిపల్ అమౌంట్ 100%. ప్రిన్సిపల్ అనేది చేంజ్ అయ్యదు కాబట్టి దాని పర్సెంటేజ్ వాల్యూ 100 అనేది ఫిక్స్డ్ వాల్యూ అనమాట. ఓకే. ఓకే. సో, ఇది 10,000 ప్రిన్సిపల్ అవుతుంది. సో, ఈ 10,000 కాబట్టి 10,000. సో, ఇప్పుడు ప్రిన్సిపల్ పర్సెంటేజ్ ఎంతో రాయాలి. ప్రిన్సిపల్ పర్సెంటేజ్ ఏమని చెప్పాము? 100%కి ఈక్వల్ అవుతుంది కాబట్టి 100% ఇంటూ 3 ఇయర్స్‌కి గాను 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో ఎంత అవుతుందో చెప్పాలి. సో, అదే సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 3 ఇంటూ 10% కొడితే 30% కొట్టేవాళ్ళం. ఓకేనా? 3 ఇంటూ 10% చేస్తే 30% వస్తుంది. ఆ 30 ఇక్కడ రాసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ రాదు. అది సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకేనా? సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. మనం జస్ట్ మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తున్నాం కాబట్టి, నేను సింపుల్ ఇంట్రెస్ట్ అయినా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా ఇక్కడ ఎక్స్‌పాండ్ చేసి మీకు చెప్పదలుచుకోలేదు. సో, మనం మాక్ టెస్ట్ కాబట్టి మాక్ టెస్ట్ లాగానే సాల్వ్ చేద్దాం. కాంపౌండ్ యాన్యువల్ అనేది 3 ఇయర్స్‌కి గాని 10% ఎలా సాల్వ్ చేయాలి? ఇంటూ ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క వాల్యూ రాస్తే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తది. వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు కాబట్టి. సో, 3 ఇయర్స్‌కి 10%తో చూడండి. సో, డిస్కౌంట్ ఇంక్రీజ్ చేసేటప్పుడు లేదా డిస్కౌంట్ కాకుండా మీరు పర్సెంటేజ్ చాప్టర్‌లో అబ్జర్వ్ చేస్తే ఇంక్రిమెంట్ వాల్యూస్ ఫార్ములా ఉంటది. ఓకేనా? సో, 10 ప్లస్ 10. సో, ఆ ఫార్ములా ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100. సో, అది సక్సెసివ్ ఇంక్రిమెంట్ ఫార్ములా అంటాం దీన్ని. సో, సక్సెసివ్ ఇంక్రిమెంట్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో యూజ్ చేసుకుంటాం. సో, ఈ విధంగా యూజ్ చేసి దాన్ని మనం ఏం చేస్తామంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి యూజ్ చేసుకుంటాం అనమాట. సో, ఎక్స్ ప్లస్‌లో ఎంతంటే 10%. వై ప్లస్‌లో 10%. అంటే ఇది ఫస్ట్ ఇయర్‌కి, సెకండ్ ఇయర్‌కి 2 ఇయర్స్‌కి గాని ఇంక్రిమెంట్ అయితే ఈ విధంగా చెక్ చేసుకుంటాం. ఓకే. ఓకే. నెక్స్ట్ చూడండి 10 ప్లస్ 10 20 ప్లస్ 2 జీరోస్ 2 జీరోస్ క్యాన్సిల్ అయితే 1 ఉంటుంది. 21%. ఓకేనా? సో, 2 ఇయర్స్ గాను 10%తో వెళ్తే 21 అవుతుంది. 21. ఓకే. 21. కాకపోతే అగైన్ నెక్స్ట్ ఇయర్ ఉంది కదా! థర్డ్ ఇయర్‌కి గూడా ఎంత కనుక్కోవాలంటే అగైన్ 10తో చేయాలి. సో, ఈ రెండిటికి మళ్ళీ ఎక్స్ ప్లస్ వై ఫార్ములా రాసుకోవడమే. ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై 210/100. సో, ఏం చేయాలి ఇక్కడ? చూడండి 0, 0 క్యాన్సిల్ 1 జీరో గాని 1 డిజిట్ పక్కన పాయింట్. సో, 31. సో, 31 ప్లస్ 2.1 33.1. 33.1 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది ఫర్ 3 ఇయర్స్ ఎట్ ఎ రేట్ ఆఫ్ 8% ఫర్ 3 ఇయర్స్ యానమ్. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇంటూ 33.1తో మల్టిప్లై చేస్తే మీకేమవుతుందంటే ఆ వాల్యూ అనేది వచ్చేస్తది. 33.1%. పర్సెంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 2 జీరోస్, 2 జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ పాయింట్ ఉంది కదా! అందుకు బేస్‌లో 10 రాసుకుంటే పాయింట్ రిమూవ్ చేయొచ్చు. ఈ జీరోకి ఇక్కడున్న జీరో క్యాన్సిల్ అవుతుంది. మిగిలిపోయిందేంటి? 0. 10 మాత్రమే. కాబట్టి 3310 వస్తుంది. అంటే 3,310 రూపీస్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. 3,310 రూపీస్. 3310. ఓకే. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల టైం పట్టింది గానీ, లేదంటే చాలా సింపుల్‌గా చేయొచ్చు. కావాలంటే చూడండి. సో, 8,000 రాసుకుంటాం. సో, 10 ఇంటూ 8 80 అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ సారీ ప్రిన్సిపల్ కనుక్కోవాలి కాబట్టి ఇంటూ 100 చేస్తాం. ఓకేనా? 80 క్యాన్సిల్ అయితే 2 జీరోస్ ఉన్నాయి. కాబట్టి డైరెక్ట్‌గా 10,000 రాసుకుంటాం. ఇది ప్రిన్సిపల్ అమౌంట్. ఓకే. 10,000 ప్రిన్సిపల్ అమౌంట్ బై అది ప్రిన్సిపల్ అమౌంట్ కాబట్టి ఇంటూ 100 సమానం. ఇంటూ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. 3 ఇయర్స్‌కి గాని 10%. 3 ఇయర్స్‌కి గాని 10% అంటే మీరు ఆల్రెడీ మన ఛానెల్ చూసుంటే దీని వాల్యూ డైరెక్ట్‌గా చేయొచ్చు. 33.1% అని మీకు నేను క్లాసెస్ చెప్పేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి అని చెప్పిండు. కాబట్టి 33.1% చేస్తాం. లేదంటే ప్రీవియస్‌గా ఎలా చేసామో అలా చేసుకుంటాం. 2 జీరోస్, 2 జీరోస్ క్యాన్సిల్.
ఇక్కడ పాయింట్ రిమూవ్ చేయడానికి బేస్‌లో 10 రాస్తాం. ఆ 0కి ఇక్కడున్న 0 క్యాన్సిల్. ఇక్కడున్న 0కి సో, డైరెక్ట్‌గా మల్టిప్లై చేస్తే నథింగ్ బట్ 10 ఉంది కాబట్టి 10తో మల్టిప్లై చేస్తే 3310 రూపీస్ అవుతుంది. అది ఆన్సర్. ఓకేనా? సెకండ్స్‌లో ఆన్సర్ అయిపోద్ది. సాల్వ్ చేద్దాం చూడండి. యావరేజ్ నుంచి ప్రాబ్లమ్ అడిగారు. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 14 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ ఇస్ 17 ఇయర్స్. ఇఫ్ ఏ న్యూ స్టూడెంట్ ఆఫ్ ఏజ్ 32 ఇయర్స్ జాయిన్స్ ద క్లాస్, దెన్ ఇక్కడ వాట్ విల్ బి ద యావరేజ్ ఏజ్ ఆఫ్ దీస్ 15 స్టూడెంట్స్ అన్నాడు. వెరీ ఈజీ కాన్సెప్ట్. సో, యావరేజ్ ఫార్ములా n ఇంటూ a ఈక్వల్ టు t. సో, t మీన్స్ టోటల్ సమ్ అనమాట. ఓకే. n అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, నంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? 14 స్టూడెంట్స్ ఉన్నారు. 14 స్టూడెంట్స్ ఇంటూ వాళ్ళ యావరేజ్ ఎంత ఉంది? 17 ఇచ్చాడు. సో, 14 ఇంటూ 17 మల్టిప్లై చేయండి. సో, 14 ఇంటూ 17, 17 4 జా 68 అంటే 6 ఉంటుంది. 17 1 జా 17 మల్టిప్లై యాడ్ చేస్తే 23. సో, 238 వచ్చిందనమాట. సో, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ ఎంతంటే 238 టోటల్ సమ్ అన్న ఒకటే. 238 వచ్చింది. ఇప్పుడేమైందంటే ఈ 14 మెంబర్స్‌తో పాటు 1 మెంబర్ యాడ్ అయ్యాడు. 15 అవుతున్నాడు. అప్పుడు వాళ్ళ యావరేజ్ ఏజ్ ఎంత వచ్చిందంటే చూడండి. యావరేజ్ ఏజ్ ఎంత వచ్చిందో తెలీదు. యావరేజ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందంటే ఈ 1 మెంబర్ యాడ్ అయ్యాడు. వాడి యొక్క ఏజ్ ఇచ్చాడు. ఎంత యాడ్ అయ్యాడు ఏజ్ అంటే 32 ఇయర్స్ యాడ్ అవుతుంది. ఈ టోటల్ సమ్‌లో అతని యావరేజ్ ఏజ్ కూడా యాడ్ చేయండి. సారీ అతని ఫుల్ ఏజ్ అది యావరేజ్ కాదు. ఏజ్ ఆఫ్ 32 ఇయర్స్ అండి అంతే. సో, 8 + 2 10. సో, 6 7 అవుతుంది. ఇక్కడ 2 యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం. 270. ఇప్పుడు 15 మెంబర్స్ యొక్క యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 270. సో, యావరేజ్ కనుక్కోవాలంటే యావరేజ్ ఈక్వల్ టు 270/15. సో, మీరు క్యాన్సిల్ చేస్తే 15 వన్స్ ఆర్ 15. ఓకే. 15 వన్స్ 15 అవుతుంది. 15 అంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 8 ఉంటుందా? 15 వన్స్ 15. ఓకే. 15 వన్స్ 15. సో, 120 ఉంటుంది. 15 8 120. టోటల్ 18 ఇయర్స్ అయితే ఉంటారు. కాబట్టి యావరేజ్ ఏజ్ ఎంత అవుతుందంటే 18 ఇయర్స్ అవుతుంది. ఓకేనా? 18 ఇయర్స్ యావరేజ్ ఏజ్ అవుతుందనమాట. ఓకే. వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్‌లో ఎక్కువగా ఎస్ఎస్‌సి, జీడీలో ఇలాంటి క్వెషన్స్ రిపీట్ అవుతున్నాయి. సాల్వ్ చేసుకోండి. సింపుల్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఫర్ 5 ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు 20% ఆఫ్ ది ప్రిన్సిపల్. హౌ మెనీ ఇయర్స్? Simple interest on a sum for 5 years is equal to 20% of the principal. In how many years interest will be equal to the principal? Simple చెప్పాలంటే 20% ప్రిన్సిపల్ అండి. 20% ప్రిన్సిపల్ అంటే 20/100 అని అర్థం. సో, 20 వన్స్ 25 1 అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. బేస్‌లో మనకేమొస్తుంది ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ అనమాట. మీరు కాన్సెప్ట్ వినాలి. మీరు ఈ కాన్సెప్ట్ తెలుసుకొని లేదా ఆల్రెడీ మీరు ప్రీవియస్‌గా ప్రాక్టీస్ చేసుంటే నేను చెప్పే షార్ట్‌కట్ మీకు అర్థమవుద్ది. సో, న్యూమినేటర్‌లో ఏదైతే ఉందో దాన్ని ఇంట్రెస్ట్ అంటాం. బేస్‌లో ఏదైతే ఉందో అది ప్రిన్సిపల్ అంటాం. ఓకేనా? ఓకే. సో, ఇక్కడున్న 5 అనేది ఇక్కడున్న 1 రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? సో, 20% ఆఫ్ ది ప్రిన్సిపల్ అన్నాడు. 5 ఇయర్స్‌లో 20% అన్నాడు కాబట్టి, ఈ యొక్క 1 అనే ఇంట్రెస్ట్ రావడానికి 5 ఇయర్స్ అయితే స్పాన్ పట్టిందనమాట. కాబట్టి 5 ఇయర్స్ అంటే 1 పార్ట్ రావడానికి 5 ఇయర్స్ పట్టింది. ఇప్పుడు క్వెషన్‌లో ఏమంటుందంటే, ఈ బేస్‌లో ప్రిన్సిపల్ ఈ 1/5లో ఈ న్యూమినేటర్‌లో ఇంట్రెస్ట్ ఏదైతుందో అది కూడా 5 అవ్వాలంట. ఆ ఇంట్రెస్ట్ కూడా 5 అవుతేనే అప్పుడు ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అవుద్ది. అదే అడుగుతున్నాడు. ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇంట్రెస్ట్ విల్ బి ఈక్వల్ టు ప్రిన్సిపల్. ఎన్ని సంవత్సరాలకి ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్ ఈక్వల్ అవుద్ది. సో, ప్రిన్సిపల్ ఎంత ఉంది మన దగ్గర? 5 ఉన్నాయి. 5 ఉంది. 5 ఉంది కాబట్టి ఇప్పుడు 1 పార్ట్ అవ్వడానికి 5 ఇయర్స్ అయింది. కాబట్టి 5 పార్ట్స్ అవ్వాలంటే 1 పార్ట్‌కి 5 ఇయర్స్ కాబట్టి సో, 5 పార్ట్స్‌కి 5 ఇయర్స్. 5 5 25 ఇయర్స్ అయితే పడుతుంది. ఓకేనా? 25 ఇయర్స్. సో, ఇది మనం సింపుల్‌గా చెప్పుకోవడానికి పనికొస్తుంది. లేదు అనుకుంటే మనకు ఒకటే స్టాండర్డ్ ఫార్ములా ఉంటది. సో, ఎస్ఐ ఈక్వల్ టు పీఆర్‌టీ/100 మీరు దాన్ని యూజ్ చేసైనా సాల్వ్ చేసుకోవచ్చు. ఇది స్టాండర్డ్ ఫార్ములా అన్నమాట. అసలు దీని నుంచే నేను ప్రీవియస్ కూడా సాల్వ్ చేశాను. ఇది మెయిన్ ఫార్ములా ఎస్ఐ ఈక్వల్ టు పీఆర్‌టీ/100 ఓకేనా? ఓకే. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. దీనికి 25 ఇయర్స్ అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. ఏ పర్సన్ బాట్ అన్ ఆర్టికల్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 20% లాస్ ఇఫ్ హి హ్యాడ్ బాట్ ఇట్ 30% లెస్ ప్రైస్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 125 రూపీస్ మోర్ హి వుడ్ ఎర్న్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 50%. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్? క్వెషన్‌లో ఏమంటుందంటే ఒక పర్సన్ ఉన్నాడంట. అతను ఏం చేస్తుండంటే ఒక పర్సన్ ఒక బాట్ అట్ అన్ ఆర్టికల్ ఒక ఆర్టికల్ తీసుకొచ్చాడు.
సో, ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ ఏం చెప్పాను నేను 100% సమానం అవుద్దని చెప్పాను. క్లాస్ చెప్పేటప్పుడు అది కాస్ట్ ప్రైస్ అనేది 100% సమానం. ఇప్పుడేం చేశాడంటే 20% లాస్‌కి అమ్మాడనమాట. 20% ఏం చేశాడు 20% లాస్ అమ్మడంతో అంటే ఎంత కమ్మినట్టు 80%కి అమ్మాడనమాట. ఓకేనా? సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 80%కి అమ్మాడు. ఓకే. 20% లాస్ అమ్మడం. సో, అంటే 80కి అమ్మాడు. ఒకవేళ ఇఫ్ హి హాడ్ బాట్ ఇట్ 30% లెస్. ఒకవేళ కాస్ట్ ప్రైస్ అనేది 30% లెస్‌లో తెచ్చాడు. అంటే అర్థం ఏంటి? 70%కి అతను కొన్నాడని అర్థం. 70% ఒకవేళ ఒకవేళ అతను ఇఫ్ హి బాట్ ఇట్ ఫర్ 30% లెస్ ప్రైస్. ఒకవేళ 100% కాకుండా అతను కొండమే 30% తెచ్చుకొనుంటే బహుశా ప్రాఫిట్ వచ్చేది అనే ఉద్దేశ్యంతో ఈ క్వెషన్ జనరేట్ చేస్తారనమాట. ఈ క్వెషన్ క్రియేట్ చేస్తారు. సరే 30% లెస్ తెచ్చుకున్నాడు కాబట్టి 100లో నుంచి -30 చేస్తే మనకు 70 వచ్చింది. ఇక్కడి నుంచి అండ్ సోల్డ్ ఇట్ ఫర్ రూ. 125 మోర్. అది వాల్యూ కాబట్టి దాంతో అవసరం లేదు. మనం పర్సెంటేజ్ గురించే చూడాలి. హి వుడ్ ఎర్న్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 30%. అంటే ఇప్పుడు ఒకవేళ ఆయన 70% తెచ్చుకొని అతను సేల్ చేసిండంటే అతనికి 50% ప్రాఫిట్ వస్తదంట. అంటే ప్రాఫిట్ ఇప్పుడు దేని మీద కాలిక్యులేట్ చేయాలి మనం? ఈ 70% మీద కాలిక్యులేట్ చేయాలి. సో, 70లో 50% ప్రాఫిట్ అంటే అర్థం ఏంటి? 35 ఎక్స్‌ట్రా వచ్చినట్టు. అంతే కదా! అప్పుడు ఎంత అవుతుంది? రూ. 105 అని. కాబట్టి రూ. 105కి సేల్ చేసినట్లు. నథింగ్ బట్ రూ. 105 లేదా 105%కి సేల్ చేసినట్లు అర్థం. ఓకేనా? ఓకే. ఇప్పుడు క్వెషన్‌లో ఏమంటున్నాడో చాలా జాగ్రత్తగా గమనించండి. క్వెషన్‌లో ఏమడుగుతున్నాడు? వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్? అంటే ఒరిజినల్‌గా కాస్ట్ ప్రైస్ ఎంత? 100% కదా దాని వాల్యూ. ఈ 100% వాల్యూ ఎంత అని కనుక్కోమంటున్నాడు. ఓకే. మనం 80 నుంచి 105 ఎంత ఇంక్రీజ్ చేసాం? సింపుల్‌గా చెప్పాలంటే 50% ప్రాఫిట్ రావడానికి మనం ఏం చేసాం? 80 నుంచి 105కి ఇంక్రీజ్ చేసాం. ప్రీవియస్ సెల్లింగ్ చేసిన దాంట్లో చూస్తే రూ. 20 లెస్ అయింది. కాదురా బాబు! ఈసారి ఖచ్చితంగా ఎంతో కొంత ఇంక్రీజ్ చేసుకోవాలి అనే ఉద్దేశ్యంతో ఈ రూ. 80 దగ్గర నుంచి ఆ 80 బేస్ చేసుకొని నువ్వు 50% ప్రాఫిట్ కావాలనుకుంటున్నావు కాబట్టి ఆ 80 దగ్గర నుంచి చూసుకుంటే దాదాపు నువ్వెంత ఇంక్రీజ్ చేసావు? 80 నుంచి 105 కంటే ఒక 30 అయినా కాదు 25 ఓకేనా? రూ. 25 అయితే ఇంక్రీజ్ చేసావు. ఓకేనా? రూ. 25 ఇంక్రీజ్ చేసావు. అది మన ప్రకారం. కానీ క్వెషన్‌లో అంటున్నాడు అతను రూ. 125 మోర్ అన్నాడు. ఓకేనా? ఓకే. సోల్డ్ ఇట్ ఫర్ రూ. 125 మోర్. ఒకవేళ రూ. 125 ఇంక్రీజ్ చేసుంటే అప్పుడు మనకు 50% ప్రాఫిట్ వస్తది అని అంటాడు. మనమేమంటాం 25% ఇంక్రీజ్ చేస్తే అప్పుడు మనకు 50% ప్రాఫిట్ వస్తదంటాం. కాబట్టి క్వెషన్‌లో అతను ఏం చెప్పాడో దాన్ని న్యూమరేటర్‌లో రాసుకోవాలి. 125 డివైడెడ్ బై మనం ఏదైతే చెప్పామో రేషియో వాల్యూ అది డినామినేటర్‌లో రాసుకోవాలి. 25 ఇంటూ ఫైండింగ్ వాల్యూ మనకేం కావాలి? కాస్ట్ ప్రైస్ కాబట్టి ఇంటూ 100 చేస్తే కాస్ట్ ప్రైస్ అయితే రావడం జరుగుతుంది. 25 5 125 సో, 5 ఇంటూ 100 500 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో, ఈ విధంగా సింపుల్‌గా సాల్వ్ చేసుకోవచ్చు. సో, మీకు ప్రతి ఒక్కటి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం నేను ప్రతి ఒక్కటి కొంచెం ఎలాబొరేట్‌గా చెప్పడం జరుగుతుంది. లేదంటే షార్ట్‌కట్‌లో చూడగానే వెంటనే సాల్వ్ చేయొచ్చు. ఇదే మీరు ప్రాక్టీస్ చేస్తే సెకండ్స్‌లో ఆన్సర్ చేయగలుగుతారు. మీకు గనక ఈ షార్ట్‌కట్స్ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఇన్ ఏ క్లాస్ 40% ఆర్ బాయ్స్ అండ్ నంబర్ ఆఫ్ గర్ల్స్ 54. వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాస్? డెడ్ ఈజీ ప్రాబ్లమ్. పర్సెంటేజ్ నుంచి ఇచ్చారు ఈ ప్రాబ్లమ్. వెరీ, వెరీ, వెరీ ఈజీ ప్రాబ్లమ్. ఓకేనా? ఓకే. సో, 40% బాయ్స్ అన్నాడు. ఒక క్లాస్ ఉంటే టోటల్ ఎప్పుడైనా 100% సమానం. అందులో బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు. అప్పుడే అది టోటల్ అవుతుంది. టోటల్ ఎప్పటికైనా 100% సమానం అవుద్ది. అందులో 40% బాయ్స్ వచ్చారు. అంటే రిమైనింగ్ 60% ఎవరు? గర్ల్స్ ఉన్నారని అర్థం. ఓకే. క్వెషన్‌లో ఏమడిగారు? నంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది ఉంటారో చెప్పాలి. 40% ఆన్సర్. కాకపోతే 40% కాదు ఎంతమందున్నారు? ఇద్దరా? ముగ్గురా? నలుగురా? అలా చెప్పాలనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు గర్ల్స్ ఎంతమందున్నారు? 54 మెంబర్స్ క్వెషన్‌లో ఇచ్చాడు. క్వెషన్‌లో ఇచ్చిండు 54 మెంబర్స్ డివైడెడ్ బై గర్ల్స్ యొక్క పర్సెంటేజ్ వాల్యూ ఎంత? 60% కాబట్టి డివిజన్‌లో 60% ఇంటూ ఫైండింగ్ వాల్యూ ఎవరు కావాలి మనకి? నంబర్ ఆఫ్ బాయ్స్ కావాలి. నంబర్ ఆఫ్ బాయ్స్ పర్సెంటేజ్ ఎంత? 40% కాబట్టి ఇంటూ 40 రాస్తాం. ఓకే. 0, 0 క్యాన్సెల్. 6 9 టైమ్స్ క్యాన్సెల్ అయితే 9 4 36. సో, 36 మెంబర్స్ అనేవాళ్ళు బాయ్స్ అయితే ఉన్నారు. 36 మెంబర్స్ బాయ్స్. సో, విచ్ ఈస్ ద ఆన్సర్? ఓకే. వెరీ ఈజీ ప్రాబ్లమ్. ఓకే ఫ్రెండ్స్. సో, ఈ ప్రాబ్లమే లాస్ట్.
సో, ఇందులో అన్ని క్వెషన్స్ చెప్పడానికి టైం లాగ్ అవుతుంది. అలాగే మన ఛానెల్‌ని ఇంకా ఎవరు అంతగా వ్యూస్ అయితే రావట్లేదు. అయినప్పటికీ ఓకే ఫ్రెండ్స్. ఈ ప్రాబ్లమే లాస్ట్. సో, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఆన్సర్ మీకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో, ఇలా ఫుల్ క్లాస్ అయితే చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పటికే వీడియో ల్యాగ్ అయిపోయిందనమాట. ఇంత దూరం వీడియో ఎవరు చూడరు. దాదాపు చూసినా చాలా తక్కువ మంది చూస్తారు కాబట్టి. అలాగే మీ ఇంట్రెస్ట్ ఎందుకు సో, పోగొట్టాలని చెప్పేసి ఓన్లీ 30 మినిట్స్ వీడియో, 45 మినిట్స్ వీడియో ఉంటుంది. కాబట్టి ఒకసారి క్లాస్ జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీకు ఫుల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలనుకుంటే మాక్ టెస్ట్ లెవెల్ అని మెంబర్‌షిప్ లెవెల్ ఉంటది. అందులో జాయిన్ అవ్వండి. అందులో చెప్పే ఏ క్లాస్ అయినా సరే ఫుల్ క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.